గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ క్రేజీ ఎంటర్టైన్మెంట్స్. మా మ్యామ్ ఈరోజు ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నామంటే మా స్కూల్ బుక్స్ అయితే తీసుకోవడానికి అయితే వచ్చినాము. నా 6th క్లాస్ బుక్స్ 9th క్లాస్ బుక్స్ అయితే తీసుకోవడానికి అయితే వచ్చినాము. మా అన్నయ్యవి నావి ఇక్కడైతే ఉంది. ఎల్లో కలర్ కనిపిస్తుంది అక్కడ, అది వచ్చేసి బుక్ స్టాల్ మాది. మా స్కూల్ వచ్చేసి అక్కడ కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్. మా స్కూల్ అయితే 2nd ప్లేస్లో వచ్చేసింది. 583 అనేది మా స్కూల్ టాప్లో వచ్చేసింది 2nd. అది వచ్చేసి మా స్కూల్ కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్. ఇప్పుడైతే బుక్స్ కొనడానికి అయితే వచ్చినాము. మనం బుక్స్ కొనేటప్పుడు చూద్దాం గాయస్. ఇప్పుడైతే నా బుక్స్ తీసేసుకున్నారు, ఇంకా నోట్ బుక్స్ ఇస్తున్నాను మేడం. మా అన్నయ్య కూడా బుక్స్ తీసుకుంటున్నాడు. ఇప్పుడైతే చూపిస్తాను. ఇవి వచ్చేసి నా బుక్స్. నేనైతే బ్యాగ్లో పెట్టుకుంటున్నాను గైస్. బుక్స్ కౌంట్ చేస్తుంది. 14, 15, 16, 17, 18. ఇవి నీ బుక్స్. ఇవన్నీ 18 ఉన్నాయి. అన్నయ్యకి 18, నావి 15. లేదు, అవును 22 అనుకుంటాను. 18 కావాలంటే చూడు అందులో. గాయస్ మేమైతే బుక్స్ అయితే తెచ్చేసుకున్నాం గాయస్ ఇంటికి. కానీ మేము అది ఏమంటారు మనీ ఎంత అయినాయని మేమైతే రివీల్ చేయము. ఇప్పుడైతే బుక్స్ ఏమేమి ఉన్నాయో మేమైతే చూపిస్తాము. మా చెల్లి బుక్స్ చూడండి గాయస్. 6th క్లాస్ బుక్స్. ఫస్ట్ వచ్చేసి డైరీ గాయస్. మా డైరీ అయితే ఫస్ట్ అయితే ఈయనైతే మా చైర్మన్ సారు, దీని వచ్చేసి మా వైస్ చైర్మన్ సారు. ఇక్కడ వచ్చేసి మనకి నేమ్, క్లాస్, సెక్షన్, డేట్ ఆఫ్ బర్త్, అడ్మిషన్ నెంబర్, ఆధార్ నెంబర్ అవన్నీ రాసుకోవాలి ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ. ఇక్కడ లాస్ట్ ఇయర్ మనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మనం పాసా కాదా, పర్సంటేజ్, రిజల్ట్ ఎంత వచ్చినా అవన్నీ రాసుకోవాలి. ఇక్కడ మార్నింగ్ అసెంబ్లీ, నేషనల్ ప్రేయర్, స్కూల్ ప్రేయర్, ప్లెడ్జ్, థాట్ ఆఫ్ ది డే, స్పీచ్, మెడిటేషన్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి గైడ్ లైన్ టు పేరెంట్స్, టెస్ట్స్ అండ్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ డేస్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్, స్కూల్ టైమింగ్, స్కూల్ యూనిఫామ్ ఆన్ సాటర్డే అండ్ అట్లా. లేట్ కమింగ్ అంటే మనమైతే ఎప్పుడైనా ఏ మంత్లోనైనా మనం లేట్ వెళ్తే అది మనకి సైన్ పెడతారు. ఇట్లా మా డైరీ వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్స్ ఏమేమి లెసన్స్ ఉంటాయి అవి ఇక్కడ. మా డైరీ వచ్చేసి ఇక్కడ ఉంటాయి. డైలీ 3 హోంవర్క్స్ ఇస్తారు, సాయంత్రం 3 స్టడీ అవర్ ఉంటుంది. ఇది వచ్చేసి మా డైరీ. ఇది వచ్చేసి మా లూసిడా హ్యాండ్ రైటింగ్ నాది 6th క్లాస్ది. చూడండి గైస్, మరి 6th క్లాస్కి వెళ్తుంది ఇప్పుడు. 6th క్లాస్కి వెళ్తున్నా. వాటి బుక్స్ ఇవి వచ్చేసి వర్క్ బుక్స్ గైస్. ఫస్ట్ టైం వాడుతున్నా. చాలా దొడ్డుగా ఉన్నాయి గైస్. చూడండి మీరే కావాలంటే ఎంత దొడ్డుగా ఉన్నాయో చూడండి. ఇది వచ్చేసి తెలుగు, తర్వాత సోషల్ స్టడీస్, తర్వాత ఇంగ్లీష్, తర్వాత సైన్స్, ఫిజికల్ సైన్స్, తర్వాత హిందీ. మ్యాథ్స్ అయితే మెటీరియల్ ఉండదు గైస్, ఎందుకంటే మనం ఆన్సర్స్ మన ఓన్గా చేయాలి కదా మ్యాథ్స్. సో వర్క్ బుక్ అనేది ఉండదు మనకి. నెక్స్ట్ ఫస్ట్ టైం వాడుతున్నాను నేను ఇవి. ఐఐటి బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజికల్ సైన్స్, ఇంకా ఏంటిది మ్యాథమెటిక్స్, ఐఐటి అవన్నీ ఉంటాయి ఇక్కడ. చూడండి, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్. ఇవి వచ్చేసి నోట్ బుక్స్. మా స్కూల్ ఫైల్, ఇది ఎగ్జామ్ పేపర్స్ ఫైల్ చేసుకోవడానికి ఫైల్. చూడొచ్చు మీరు. ఈసారి సంథింగ్ డిఫరెంట్గా ఇచ్చారు ఫైల్. ఎస్. ఇది వచ్చేసి నా బుక్స్ గైస్. ఫస్ట్ వచ్చేసి డైరీ సేమ్ అందరికీ. డైరీ వచ్చేసి సేమ్ ఉంటుంది. ఇది వచ్చేసి నా ఐఐటి అందరికీ సేమ్ ఉంటుంది. బయాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. నెక్స్ట్ వచ్చేసి నా వర్క్ బుక్స్ అనమాట. నేను చాలాసార్లు వాడినా కాబట్టి నాకు నో ప్రాబ్లం. ఎంత దొడ్డుగా ఉన్నాయి చూడండి గాయస్. మా అన్నయ్య అయితే నో ప్రాబ్లం, నాకు చాలాసార్లు వాడినా కానీ ఏం అదంటే కొంచెం చదువుతాడు కానీ ఎప్పుడు ఇంటికి వచ్చినా చదివాడు గాయస్. చాలా కానీ
వాడతాడు, చదువుతాడు ఇంటికాడ కూడా, కాకపోతే అట్లా ఒక్కొక్కసారి ఆడుకోవడానికి వెళ్తాడు అంతే. చదువుతాడు మా అన్న కూడా మంచిగానే చదువుతాడు, సేమ్ నాలాగానే. లూసిడా హ్యాండ్ రైటింగ్ గైస్ అందరికీ సేమ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నోట్బుక్స్ గైస్. మా అన్నకి 22 నోట్బుక్స్, నాకు 18 నోట్బుక్స్ కదా. చూడండి గైస్, ప్లేన్, అది కూడా నాకు ముందుకే తెలుగు అవన్నీ రాయడానికి రాదు ప్లేన్లో, కానీ రాయాలి. మా స్కూల్ అట్టలు గైస్, మా స్కూల్ అట్టలు. సో ఇది మేమైతే మనీ అయితే రివీల్ చేయాలనుకోవట్లేదు. సో ఇది ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్ బాయ్.